హరిణి సార్, వైజాగ్ నుంచి వచ్చారు. వైజాగ్ నుంచి వచ్చారు. వైజాగ్ నుంచి ఎంతమంది ఉన్నారు? 10 members. 10 members ఉన్నారా? మీదే బ్రాంచ్? CSCM. CSCM. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మంచి ప్యాకేజ్తో బయటకు రావాలి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా బయట వేరే యూనివర్సిటీలో చదువుతున్నారు కదా, సో ఈ యూనివర్సిటీకి మీ ఫ్రెండ్స్ చదువుతున్నటువంటి లేకపోతే ఏపీలో తెలంగాణ చదువుతున్న వాళ్ళకి డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా మీకు? ఏం డిఫరెన్స్ అనిపించింది అట్లా? ఇక్కడైతే చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు, కమ్యూనికేట్ అవ్వచ్చు. ఢిల్లీ మంచి. ఇప్పుడు ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, మీరు తెలుగులో మాట్లాడుకుంటే మీకు ఎట్లా ఇంప్రూవ్ అవుతాయి కమ్యూనికేషన్? హిందీ వాళ్ళు మాట్లాడతారు వాళ్ళతోనే. కొంతమంది ఉన్నారు అదర్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి, వేరే వాళ్ళతో మాట్లాడతారా? క్లాస్లో వాళ్ళు ఉంటారా? కమ్యూనికేట్ చేస్తారు. అవుతారా? మీరు హిందీ నేర్చుకున్నారా? మీరు కొంచెం తోడా నేర్చుకున్నారా? నేర్చుకోండి. ఎందుకంటే సో హిందీ అనేది సరే మన సౌత్ ఇండియాలో నేషనల్ లాంగ్వేజ్ అంటే తమిళనాడు అలాంటి స్టేట్స్ ఒప్పుకోవు కాబట్టి ఈ హిందీ అనేది, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్ నార్త్లో మాట్లాడేది హిందీ కాబట్టి, సో ఇంగ్లీష్ తర్వాత ఇండియాలో సెటిల్ కావాలనుకున్నప్పుడు హిందీ వచ్చినా కానీ బాగానే ఉంటుంది. సో మీ ఏం మంచిగా అయినప్పటికీ కూడా ఎక్కువ మంది తెలుగు వాళ్ళు పోతే అక్కడ తెలుగే మాట్లాడతారు. అట్లా కాకుండా హిందీ ఫ్రెండ్స్తో మాట్లాడుకొని హిందీ కూడా నేర్చుకోవడం మంచిదే. వెరీ గుడ్.